నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమ. హ్యాపీ మార్నింగ్ అండి, శుభోదయం అండి అందరికీ. ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే నెక్స్ట్ 48 అవర్స్లో మీ లైఫ్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ ఏం జరుగుతుందో ఆలోచిద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి యూనివర్స్, మా వీవర్స్ యొక్క లైఫ్లో అండ్ మా వీవర్స్ పర్సన్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది నెక్స్ట్ 48 అవర్స్లో. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. అండ్ ఒకరి గురించి ఒకరు కూడా ఏం ఆలోచించుకుంటున్నారు నెక్స్ట్ 48 అవర్స్లో. మా వీవర్స్ గురించి, మా వీవర్స్ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు, మా వీవర్స్ పర్సన్స్ గురించి మా వీవర్స్ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. జస్టిస్ వచ్చింది. మనం ఒక లలితా నామం తీసుకుందామండి. ఓం ఐం హ్రీం శ్రీం తేజసాత్మికాయ నమః అనేటువంటి నామాన్ని తీసుకుందామండి. స్వప్నావస్థలో సూక్ష్మరూపములో హిరణ్య గర్భుడైన తేజస్సు నిరూపముగా జీవుల యొక్క సమిష్టి రూపముగా వెలసియున్న రూపమే తేజసాత్మిక. స్వప్నములో సాక్షాత్కరించు అనేకమైన దృశ్యములకు సాక్షిభూతముగా నిలిచియుండే చైతన్య రూపిణియే తేజసాత్మిక. స్వప్న స్థితిలో జగన్మాత కలిగించు అవసరమైన చైతన్యము ప్రసాదించు సాధకునికి బాహ్య జీవితములో ఆ చైతన్యము నడిపించు ఉన్నత దిశగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మనకు అప్పుడప్పుడు స్వప్నములో అమ్మవారు ఏవో కొన్ని చెప్తుంటుంది దర్శనమిచ్చి, అవి మన జీవితంలో మన సాధకునకు బాహ్య జీవితంలో ఆ చైతన్యము మనల్ని ఉన్నత దిశగా నడిపించడానికి ఆ స్వప్న స్థితిలో కలిగినటువంటి స్వప్నంని ఆదర్శంగా మనం తీసుకుంటామండి. అంటే స్వప్నావస్థలో కూడా మనకు అమ్మవారు దర్శనం ఇస్తుంది అని చెప్పేసి తేజసాత్మిక అనేటువంటి నామం యొక్క అర్థం అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీ ఎనర్జీస్, మీ పర్సనల్ ఎనర్జీస్ నెక్స్ట్ 48 అవర్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి. ఫస్ట్ పైన మీవి, కింద మీ పర్సన్. ఓకేనా అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్. ఓకే, మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్. ఓకే, ఏంటి జంటగా మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్. ఓకే అండి, 6 కార్డ్స్ తీసేసాను. ఏదైతే జస్టిస్ వచ్చిందండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. నెక్స్ట్ 48 అవర్స్లో మీ లైఫ్లో అండ్ మీ పర్సనల్ లైఫ్లో మీరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచించుకుంటున్నారు అనేటువంటిది మనం తీసుకున్నామండి. మీరైతే ఏం ఆలోచిస్తున్నారంటే అసలు మీ పర్సన్ గురించి కదా, ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అనేది తీసుకుందాము. ఓకే అండి, అయితే మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ ఏదో ముందు అయితే బాధపడుతున్నాడు అనుకుంటున్నారు. బాధపడుతున్నారు మీ పర్సన్స్ ఎవరో, వాళ్ళ గురించి మీరు బాధపడుతున్నారు. మీ పర్సన్స్ బాధపడుతున్నారు అని చెప్పేసి మీరు కూడా బాధపడుతున్నారు. మా పర్సన్స్కి కష్టం వచ్చింది కదా అని చెప్పేసి మీరు కూడా కష్టపడుతున్నారండి. ఎందుకు బాధపడతారు ఇద్దరు?
ఆ, ఈ బాధ అవసరం లేదండి. ఈ బాధల నుంచి ఎవరి వల్ల ఈ బాధ వచ్చిందనేది చెప్పేసి అయితే మొత్తం మీద ఆలోచిస్తారు మీ పర్సన్ కానీ మీరు కానీ. ఆ బాధ ఎందుకు వచ్చింది అంటే సింపుల్గా చెప్పేస్తాను, షార్ట్కట్గా చెప్పేస్తాను నేను. బాధ ఎందుకు వచ్చిందని అంటే మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నట్లే ఇంకొకరితో మాట్లాడుతున్నారు అనేటువంటిది మీరు ఆలోచిస్తున్నారు. ఏంది, మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. కానీ మీ పర్సన్ కూడా ఏం ఆలోచిస్తున్నారు, మీరు ఇంకెవరితోటన్నారు మాట్లాడుతున్నారో ఏమో అని ఆలోచిస్తున్నారు. లేకుంటే మీ పర్సన్లో ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు అంటే ఇట్లే పర్సన్స్ అంటే ఓన్లీ వీళ్ళు కాదు కదా, మన రిలేటివ్స్ వాళ్ళతో వద్దన్న వాళ్ళతోటి ఎందుకు మాట్లాడుతున్నారు, మనం ఉన్నాం కదా అన్నీ చూసుకోవడానికి. వాళ్ళతోటి అనవసరము, వాళ్ళు మంచి మనుషులు గారని చెప్తా కూడా వినకుండా పోయి మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి మీ పర్సన్స్ బాధపడుతున్నారు. అయితే మీరేమనుకుంటున్నారు, పాపం వీళ్ళు ఉన్నాక కూడా, మా పర్సన్స్ ఉన్నాక కూడా మా పర్సన్స్ యొక్క బంధువులు వేరే వాళ్ళతోటి కూడా మాట్లాడుతున్నారు. మరి మా పర్సన్కి బాధ కదా అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి. వాయబ్బా, ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి మీరు. ఇక చూడండి, ఇంకా మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ బెస్ట్ ఆఫ్ ది పర్సన్ అంటే మీరే అని. ఇన్ని రోజులకు మీ పర్సన్ విలువ అయితే మీకు తెలిసి వచ్చిందండి. ఇంతమందిలో మా పర్సనే గ్రేట్. మా పర్సన్ వల్ల నాకు చాలా జ్ఞానోదయం అయింది. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి పర్సన్. నేను మా పర్సన్ వేరు కాదు. ఒకరి ఆలోచనలు ఒకలాగా, మా ఇద్దరు టేస్టులు ఒకలాగానే ఉంటాయి. ఇద్దరు ఆలోచనలు సమాజానికి సేవ చేద్దాము, ఒకరికి కీడు చేయొద్దు అన్నట్లు, అంటే సేమ్ టు సేమ్ ఆలోచిస్తారు అన్నట్లు, నిజాయితీగా ఉండాలి అన్నట్లు, బతికినన్నాళ్ళు మంచిగా బతకాలి, భగవంతుడు మెచ్చాలి. మనం మంచి చేసినా చెడు చేసినా మన ఆత్మసాక్షి మనకు తెలియాలని మీరు ఆలోచిస్తారు, మీ పర్సన్ ఆలోచిస్తారు. ఇలాగా మీరైతే మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళాలని మీరు ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ కూడా మీ దగ్గరికి రావాలని కూడా ఆలోచిస్తున్నారు. లేకుంటే ఇంకా న్యూ పర్సన్స్ కూడా, న్యూ ఆపర్చునిటీస్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నాయి. మీ పర్సన్స్ అన్న రావచ్చు, లేకుంటే న్యూ పర్సన్స్ అన్న రావచ్చు, న్యూ ఆపర్చునిటీస్ అన్న రావచ్చు అండి మీ లైఫ్లోకి. మనీ ఫ్లోయింగ్ ఎక్కువగా ఉంది. మీరు మీ పర్సన్స్ గురించి ఆలోచించినట్లయితే మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు. లేకుంటే మీ పర్సన్స్ లైఫ్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావచ్చు, న్యూ ఆపర్చునిటీస్ మీ పర్సన్లోకి రావచ్చు అనేటువంటి ఆలోచన మీరైతే చేస్తూ ఉన్నారండి మీ పర్సన్స్ గురించి. మీ పర్సన్స్కి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి అయితే మీరైతే అనుకుంటున్నారు. లేకుంటే ఈ 48 అవర్స్లో మా పర్సన్కి డబ్బు లోటు లేకుండా చూసుకోవాలి అనేటువంటిది మీరు అనుకుంటున్నారు. లేకుంటే మా పర్సన్కి మనీ లోటు అయితే ఈ 2-3 రోజులల్లో ఏమీ ఉండదు, బాగానే ఉంటుంది. ఒకవేళ బిజినెస్ పరంగా అట్లా ఆలోచిస్తే మీరు మా పర్సన్కి బిజినెస్ పరంగా అయితే ఏమీ స్ట్రగుల్ ఉండదు నాకు తెలిసినంత వరకు అని చెప్పేసి అయితే మీరు ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లోకి కూడా ఆకస్మికంగా మనీ రావచ్చు. ఇది మీకు తీసుకోవచ్చు, మీ ఎనర్జీకి మీకు తీసుకోవచ్చు. మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నట్లు తీసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మీ ఎనర్జీస్. ఇంకా మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీ పర్సన్ గురించి అయితే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీరంట ఏదో ఇలా బాధపడుతున్నారంట అండి. ఎందుకు కత్తులు మెడలో వేసుకొని ఎటువైపు మళ్ళీనా గొంతు కోసుకుపోతుంది అనేటువంటి సిచ్యువేషన్ మీరు ఇంతలా ఎందుకు బాధపడుతున్నారండి? మీ పర్సను మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి. అది ఎందుకోసం అంటే అసలు మీ లైఫ్లో ఏవో అవకాశాలు, వ్యక్తులు అనేవాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి అయితే ఆలోచిస్తున్నారంట అండి మీ గురించి. మీ లైఫ్లో ఏమన్నా ఆపర్చునిటీస్ కానీ, పర్సన్స్ కానీ వెళ్ళిపోయి ఉంటే పాపము మా పర్సన్స్ లైఫ్లోకి వెళ్ళి ఇలా వ్యక్తులు మోసం చేసి వెళ్ళిపోయారు కదా,
అన్నీ ఆశ చూపించిండ్రు, మళ్ళీ వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి మీ పర్సన్స్ మీ గురించి, మీరు మీ పర్సన్స్ గురించి ఆలోచిస్తున్నారు. నో, ఇది మీరు మీ పర్సన్ గురించి ఆలోచించారు కదా, మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లోనంట ఏవో అవకాశాలు, వ్యక్తులు, వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి ఇది అనుకున్నాం కదా మనము, మీ రిలేటివ్స్ ఎవరో అట్లా అని చెప్పేసి అనుకున్నాం కదా, అలాంటివి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. కానీ మీ లైఫ్లోకి ఆ తిరిగిపోయిన వ్యక్తులు కానీ, ఆపర్చునిటీస్ కానీ, ఒకవేళ మీ పర్సనే మీ లైఫ్లో తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీ పర్సన్స్ ఏమనుకుంటున్నారంటే మీ గురించి అంట ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారంట, ఎటు పోయినా మీ జోలే వినిపిస్తుందంట. అది ఏంటి గురించి? డబ్బు గురించి. వాళ్ళతో డబ్బులు మస్తుగా ఉన్నాయమ్మా, ఎక్కడి నుంచి వస్తావో తెలియదు కానీ వాళ్ళకి మస్తు పైసలు ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటారు. ఇంకోలాగా ఎట్లా అనుకుంటారంటే అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అనుకుంటారు. ఇంకో విధంగా వాళ్ళతో పైసనే ఉండదు, అసలు ఎంత పేదరికంగా ఉంటారు అసలు. ఇంకో రకంగా అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే తొందరగా ఇవ్వరు అని చెప్పేసి, అంటే విధాలుగా ఉన్నాయని ఒకరు, లేవని ఒకరు, ఇస్తే రావని ఒకరు, అసలు ఇవ్వద్దని ఒకరు, ఇట్లా ఎన్నో విధాలుగా అప్స్ అండ్ డౌన్స్ మాట్లాడుకుంటున్నారు. ఉన్నాయని లేనితనం గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. అవి అయితే మీ పర్సన్ మీ గురించి మాట్లాడుకునే విషయాలు, వాళ్ళవి మాట్లాడుకునే విషయాలు మీ పర్సన్ వింటున్నారండి మీ గురించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లైఫ్లో ఇవన్నీ అన్నీ సమకూరాలి, లేకుంటే తనే వచ్చి మీకు సమకూరే విధంగా, అంటే డబ్బు కానీ, పొలము కానీ, ఇల్లు, భూమి, ఏది గోల్డ్, కెరియర్, లైఫ్ అన్నీ ఇచ్చి మంచిగా ఏవైతే లేవో మీ లైఫ్లో అన్నీ ఇవ్వాలి, సమకూరాలి ఏదో విధంగా అని చెప్పేసి అయితే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్స్. లాంగ్ డిస్టెన్స్లో మీ పర్సన్స్ ఉంటే మీ దగ్గర చేసి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి మీ గురించి. మీ లైఫ్లోకి మీ పర్సన్ న్యూ పర్సన్గానన్నా మారి వస్తారు ప్రేమపూరితంగా, లేకుంటే న్యూ పర్సన్స్ అన్న మీ లైఫ్లోకి ఎంట్రీ కాబోతున్నారండి. తప్పకుండా ఇలాంటి ఆలోచనలు అయితే మీరు కూడా అనుకున్నారు. మీ పర్సన్ లైఫ్లోకి ఎవరో రాబోతున్నారు న్యూ పర్సన్స్ అని. మీ పర్సన్స్ కూడా మీ గురించి ఇంకా కొత్త వ్యక్తులు కూడా మా పర్సన్ లైఫ్లోకి రావచ్చు. వేరే ప్లేస్లో జాబు, అట్లా ఏదైనా జాబ్ పర్పస్లో కూడా రావచ్చు, లేకుంటే పర్సన్సే రావచ్చు అని చెప్పేసి మీ పర్సన్స్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. మీరు ఆలోచించినట్లే వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీకైతే కొత్త వ్యక్తులు మీ లైఫ్లోకి రాబోతున్నారని చెప్పేసి అయితే మీ పర్సన్స్ ఆలోచిస్తున్నారు. మొత్తం మీదైతే మీకు న్యాయం జరుగుతుంది, జస్టిస్. ఒకరి గురించి ఒకరు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మీకు జస్టిస్ అంటే మీ లైఫ్లోకే ఒకరికి ఒకరు రాబోతున్నారు. మరొకరు ఎవరు రారు. మీ ఇద్దరి లైఫ్లోకి మీరే వస్తున్నారు. మీ లైఫ్ మాత్రం బ్రైట్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మీరు అన్మ్యారీడ్ పర్సన్ అయితే మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండబోతున్నారు. నెక్స్ట్ 48 అవర్స్లో ఇలాంటి ఆలోచనలు మీకు ఉన్నాయి. మీరిద్దరు అనుకుంటున్నారు ఒకరి గురించి ఒకరికి న్యాయం జరగాలి అనుకుంటున్నారు, మంచి ఫ్యూచర్ ఉండాలి, బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి మా పర్సన్ కానీ మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు. బాగుందండి. మీరిద్దరు ఏమనుకుంటున్నారు, వాళ్ళు మంచి సుఖంగా ఉండాలబ్బా, అలాంటి వాళ్ళు మా లైఫ్లో ఉంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ అనుకుంటున్నారు. చాలా బాగుందండి రీడింగ్. నెక్స్ట్ 48 అవర్స్లో ఒకరి గురించి ఒకరు ఎనర్జీస్ చాలా పాజిటివ్గా ఆలోచించుకుంటూ ఉన్నారు. ఇలా ధనము పర్సన్స్ రావచ్చండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి. కనకదుర్గమ్మ టెంపుల్ అండ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది ఎక్కడ ఉందంటే వనపర్తి డిస్టిక్, గన్పూర్ మండల్, రుక్కండపల్లి విలేజ్
కి 1/2 కిలోమీటర్లో ఉన్నటువంటి నాగులగుట్ట పైన ఈ టెంపుల్స్ ఉన్నాయండి. మీకు ఫొటోస్ నేను ఫస్ట్ అండ్ లాస్ట్ షేర్ చేస్తాను, చూడొచ్చు. మీ సంకల్పం కూడా పెట్టుకోవచ్చు. మీకు ఏవైనా సంకల్పాలు నెరవేరితే తప్పకుండా విశ్వమాతకి, ఆ శక్తులకి, అమ్మవార్లకి మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు మీకు తోచినంత. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజెల్స్. మా వ్యూవర్స్కి నెక్స్ట్ 48 అవర్స్ రీడింగ్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏముంటాయో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి. ఆపర్చునిటీస్ వస్తాయంట మీకు నెక్స్ట్ 48 అవర్స్లో. మీకు మీ పర్సన్కి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పేసి ఎస్ అవునంటండి. ఆపర్చునిటీస్ రావడం అయితే ఖాయమంట మీ లైఫ్లోకి. పాజిటివ్ ఎనర్జీ మీ క్లెయిమ్ చేసుకోవడానికి యూవర్స్ రెడీ, మీరైతే రెడీగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తా ఉందండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. డోంట్ స్టాప్, మీరు ఆగొద్దంట. మళ్ళీ వెయిట్ చేసి వెనక్కి చూడడం ఎందుకు అన్నట్లు చెప్తుందండి. కమ్యూనికేట్ క్లియర్లీ అని చెప్పి చెప్తుందండి యూనివర్స్ మీకు. మీరు నమ్మండి అని చెప్పి చెప్తుంది. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్, ఇక నుంచి బెటర్గా ఉంటుంది అని చెప్పేసి. రొమాన్స్ మీ లైఫ్లో రొమాన్స్ రాబోతున్నాయి. ఆలోచించండి తప్పకుండా. మీ లైఫ్లో రొమాన్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్. ఎస్ నమ్మండి. యువర్స్ రెడీ. డోంట్ స్టాప్. కమ్యూనికేషన్ క్లియర్లీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు లెటర్స్ తీద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇక్కడ మీ పర్సన్స్ అండి. మీ పర్సన్స్ డి ఈ మీ పర్సన్స్ లెటర్లు టి ఓ ఎం ఎల్ ఎస్ జెడ్ ఎఫ్ హెచ్ వై ఆర్. మీరండి ఇక్కడ మీ లెటర్స్ చాలా వచ్చాయి. క్యూ సి క్యూ డబ్ల్యూ యూ ఎం ఎక్స్ ఈ ఏ వి ఎన్ సి డి కే జి ఓ ఐ ఎల్ పి ఎం జే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, చేయబోతున్న వాళ్ళకి అందరికీ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండి. చూసిన వాళ్ళన్నీ ఒక లైక్ చేస్తే, అమ్మవారి నామం ఉంది కదండి, అమ్మవారి నామానికైనా మీరు లైక్ చేస్తే మీ చేతి నుంచి చేసేటువంటి పనులు మంచిగా శుభం కలుగుతుందండి. తప్పకుండా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జనో సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.